వెల్కమ్ టు 9 వైబ్స్. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి ఆ పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 8 స్థానాల్లో గెలుపొందిన కమలం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లోనూ మరింత పుంజుకోవాలని చూస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి లోక్సభ వర్గాల వారీగా ఇన్ఛార్జీలను ఇప్పటికే నియమించారు. అయితే తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అలకబూనిన నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు హైదరాబాద్లోని గోషామహల్ నేత విక్రమ్ గౌడ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ సీట్లను ఆయన ఆశించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ పై అప్పటి వరకు ఉన్న బహిష్కరణ వేటును ఎత్తివేసిన పార్టీ వెంటనే ఆయనకు టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విక్రమ్ నాటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నేడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. విక్రమ్ గౌడ్ బాటలోనే మరికొందరు నేతలు నడవనున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు సినీ నటి జయసుధ, ఆకుల రాజేందర్ సహా పలువురు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాలను సమర్పిస్తారని తెలిసింది. అనంతరం వీరు కాంగ్రెస్ లో చేరతారని సమాచారం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.